మన భూమికి సంబంధించిన ప్రభుత్వం ఇచ్చే పాస్ పుస్తకం మన హక్కు. ఆ భూమి కొంతమందికి వారసత్వంగా వస్తుంది, మరికొందరు కష్టార్జితంతో సంపాదించుకుంటారు. అలాంటి భూమిపై ఇతరులకు ఎవరికీ హక్కులు ఉండకూడదు. ఇంత ప్రాముఖ్యమైన అంశాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం రాజముద్రతో క్యూఆర్ కోడ్తో కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు అందిస్తుందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. ఒంగోలు రూరల్ మండలం చేజర్ల గ్రామంలో నూతన పట్టాదారు పాసు పుస్తకాలను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అందజేశారు. గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి పెద్ద తలకాయతో ముద్రించి పాస్ పుస్తకాలు ఇచ్చారని, ఆ పాస్బుక్లను చూసి రైతులు ఆందోళన చెందారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం భూములను రీసర్వే చేసి ప్రభుత్వ రాజముద్రతో రైతులు హక్కులు కల్పిస్తూ ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, రూరల్ తహసీల్దార్ నాయబ్ రసూల్, మండల పార్టీ అధ్యక్షుడు గుండపనేని శ్రీనివాసులు, నాయకులు పోలవరపు వెంకటరామయ్య, లింగంగుంట పీసీఎస్ పర్సన్ ఇన్ఛార్జి నల్లమోతు బాలగంగాధర్, గద్దె కృష్ణ, పవన్, పోలవరపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పోయిన వెంకటశేషయ్య, పూరి ప్రభుదాస్, అంతకుముందు గవర్నమెంట్లో ఏం జరిగింది అనేది కూడా మీ అందరికీ కూడా తెలుసు. పాస్బుక్ అనేది మన హక్కు. ఎందుకంటే మన తాతల నాటి నుంచి వచ్చిన పొలం కానీ, లేకపోతే మన వ్యవసాయం చేసుకునేది కానీ, ఇవన్నీ కూడా మన తరతరాల నుంచి తల్లిదండ్రులు ఇచ్చి, లేకపోతే మనం కష్టపడి సంపాదించుకొని కొనుక్కున్న భూమి అది. అలాంటి భూమిని కూడా ఎప్పుడు కూడా రాజముద్ర ఉంటుంది. ఇదివరి కాలంలో కూడా దాన్ని తీసి పోయినసారి ప్రభుత్వంలో ఒక ముద్ర వేరే అప్పుడుండే ముఖ్యమంత్రి తలకాయ ఒకటి పెట్టి ఆయన పుస్తకం మాదిరి, ఆయన ఆస్తి మాదిరి దాని ప్రకారంగా ఆ రోజు చేయడం జరిగింది. దాంట్లో రకరకాల తప్పులు కూడా చేశారు. ఏదైతే పాస్బుక్ ఇస్తున్నారో దాంట్లో తప్పులు కూడా జరిగితే ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని రాజముద్రతో ఈరోజు అందరికి కూడా మళ్ళీ కొత్త పాస్బుక్లు ఇవ్వడం కూడా జరుగుతారు. కొత్త పాస్బుక్లో కూడా అన్నీ కూడా వెరిఫికేషన్ చేసి దానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈరోజు ప్రభుత్వం మన రెవెన్యూ వాళ్ళంతా కూడా ఈరోజు అన్నీ కూడా పాస్బుక్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు మన దగ్గరికి వచ్చే లోపల 665 పాస్బుక్లు మన గ్రామంలో ఉన్నాయి. అవన్నీ కూడా ఈరోజు ఇంటికి జరుగుతూ ఉంది. మన ఒంగోలు అర్బన్లో వచ్చేసి 352, ఒంగోలు రూరల్లో వచ్చి 1882, కొత్త పట్టణంలో 2522, మొత్తం 4456 పాస్బుక్ని మన నియోజకవర్గం వరకు మన ఇది పట్టాదారు పాస్ పుస్తకాల గురించి. మన ఒంగోలు రెవెన్యూ డివిజన్కి సంబంధించి 27,950 కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చాయి. మన ఒంగోలు రూరల్కి సంబంధించి అయితే ఈ చేజర్ల రెవెన్యూ విలేజ్కి సంబంధించి 665 కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చాయి. ఈ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి వచ్చినప్పుడు చాలామంది రైతులు చాలా సమస్యలు చెప్పారు. అందులో ఒకటి జాయింట్ ఎల్పిఎం. ఒక 5-6 మంది రైతులు ఒకే భూమిని ఉమ్మడిగా సాగు చేసుకుంటూ రీసర్వే జరిగిన టైంలో మీరు అటెండ్ అవ్వకపోవడము, లేదా మీకు నోటీసులు ఇవ్వకపోవడము, మీరు సరైన హక్కు పత్రాలు సమర్పించకపోవడం చేత దాన్ని జాయింట్ ఎల్పిఎంలో పెట్టి ఉంటారు. అలాగా ఒంగోలు డివిజన్లోనే 13,000 వరకు జాయింట్ ఎల్పిఎంలు వచ్చాయి. అందులో తర్వాత మేము ఒక ట్రయల్ మోడ్లో తీసుకొని జాయింట్ ఎల్పిఎంస్ అన్నిటికీ అప్లై చేయించి